నేను చూపించిన విధంగా ఫాలో అయ్యి ఈ కర్రీ చేసుకోండి. బీరకాయ కర్రీని చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయండి. కొంచెం కొత్తగా ఉంటుంది, అంటే అందరికి తెలుసు ఈ కర్రీ, కానీ నేను చేసిన విధంగా చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకున్నాను. గిన్నె వేడాక ఆయిల్ వేసుకుంటాను. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడాక ఆనియన్స్ వేసుకుంటాను. ఆయిల్ వేడైంది. ఇక్కడ నేను పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను, వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది కదా, ఇలా కొద్దిగా ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది, అంటే ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే కర్రీ చాలా బాగా వస్తుంది, గ్రేవీ చాలా బాగుంటుంది. రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని వేయించుకుంటున్నాను. ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను కట్ చేసి. వేసుకున్న ఆనియన్స్ అన్ని బాగా కుక్ అయ్యాయి. ఇక్కడ కొద్దిగా కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాను, 1 టీ స్పూను. ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అన్ని బాగా కుక్ అయిపోయాయి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుంటాను. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టమాటోస్ వేసుకుంటున్నాను, అంటే కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. వాటిని కూడా వేసేసుకున్నాను. ఇలా కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగాక అప్పుడు మనము ఫ్లేమ్ తగ్గించుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 1-2 మినిట్స్ మూత పెట్టేసుకొని చూసుకోవాలి. ఇక్కడ టమాటోస్ అన్నీ మెత్తగా అయ్యాయి, అంటే బాగా కుక్ అయ్యాయి. ఇక్కడ నేను బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగానే పొట్టు తీసేసుకొని ఒకసారి చేదు చూసుకొని కట్ చేసి వేసుకుంటున్నాను. బీరకాయలు అప్పుడప్పుడు చేదుగా వస్తాయి కదా, చేదు చూసుకొని వేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి, వాటర్ ఏమీ వేయక్కర్లేదు, వాటర్ వచ్చేస్తాయి అవే. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా బీరకాయలు వేసుకున్నాక కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను.
ఇక్కడ బీరకాయలు కూడా కొద్దిగా మగ్గిపోయాయి, అంటే కుక్ అయ్యాయి. ఇలా బీరకాయలు కొద్దిగా కుక్ అయ్యాక కారం యాడ్ చేసుకుంటున్నాను. 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. కలిపేసుకోవాలి బాగా. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 1 మినిట్ అలా మూత పెట్టేసుకొని తీసి చూస్తున్నాను. ఇక్కడ బీరకాయలు పూర్తిగా కుక్ అయిపోయాయి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఎగ్స్ వేసుకుంటాను. నేను ముందుగానే చెప్పాను కదా బీరకాయ ఎగ్ కర్రీ అని. ఇలా కర్రీ పూర్తిగా రెడీ అయిపోయాక ఎగ్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకొని ఎగ్ వేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో ఎగ్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలండి. డైరెక్ట్ ఎగ్ని కర్రీలో బ్రేక్ చేసి వేసుకోవద్దు. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, డైరెక్ట్ మనము ఎగ్ని బ్రేక్ చేయొద్దు, కర్రీలో ఒక బౌల్లోకి తీసుకొని వేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎగ్స్ పాడైపోయి వస్తూ ఉంటాయి కదా, ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో వీలుగా బ్రేక్ చేసుకుంటే బాగుంటుంది, మనకు తెలిసిపోతుంది కదా. ఇలా అన్నీ ఎగ్స్ వేసేసుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. సిమ్లో పెట్టేసుకోవాలి అలా ఎగ్స్ వేసాక. ఒకసారి మూత తీసి చూస్తున్నాను. ఎగ్స్ అన్నీ కొంచెం కుక్ అయ్యాయి కదా, ఒకసారి టర్న్ చేసుకుంటాను. ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడేం స్మాష్ చేయొద్దు, కొద్దిగా టర్న్ చేసుకుంటే వేరే సైడ్ కూడా కొద్దిగా కుక్ అవుతాయి ఎగ్స్. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకున్నాను, అంటే మొత్తం సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి ఎగ్స్ వేసాక మూత పెడుతూ ఉండాలి, మూత పెడుతూ చూస్తూ ఉండాలి. రెండు వైపు కూడా కుక్ అయిపోయింది ఎగ్. ఇలా గరిటెతో మనం ఇలా వాటిని కొద్ది కొద్దిగా నెమ్మదిగా ఇలా కట్ చేస్తూ కలుపుకోవాలి. మొత్తం స్మాష్ చేయదండి, కొంచెం ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తూ కలుపుకోవాలి స్పూన్తోనే. ఇలా ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా ఇక్కడ కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నాను, కొద్దిగా గరం మసాలా,
అంటే చిటికెడు వేసుకున్నాను గరం మసాలా. ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్లో ఇలా అప్పుడప్పుడు ఎగ్స్ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా ఉండకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సరే మూత పెట్టేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాను, మూత పెట్టేసుకున్నాను. కొంచెం సేపు మూత పెట్టి చూస్తున్నాను. తీసి కొత్తిమీర వేసేసాను కదా, ఒకసారి కలిపేసుకుంటున్నాను. బీరకాయ ఎగ్ కర్రీ రెడీ. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి.